నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఈరోజు దేవుడు లేకుండా నువ్వు ప్రయాసపడుతున్నావేమో. దేవుణ్ణి నమ్ముకోనికుండా, దేవుణ్ణి అంగీకరించకుండా, దేవుని శక్తిని నువ్వు ఉపయోగించకుండా, దేవుని బలమును తెలుసుకోకుండా, దేవుని సహాయాన్ని నువ్వు అడగకుండా నీ ప్రయత్నం నువ్వు చేస్తున్నావేమో, నీ ప్రయత్నం నువ్వు ఆలోచన చేస్తున్నావేమో, నీ పాటలు నువ్వు పడుతున్నావేమో, నీ కష్టాల గుండా నువ్వే ఒక్కడివే ప్రయాసపడుతున్నావేమో. కానీ యేసు ప్రభు వారు దేవుడు ఒక బయలుపరుస్తున్న మాట, ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని యేసు ప్రభు వారు చెప్తున్నారు. అటువంటిది ఆయన నమ్మి అంగీకరించిన, దేవుణ్ణి సాక్షిగా నిలబడుతున్న నీవు ఎందుకు దేవుణ్ణి అడగట్లా? యేసు ప్రభు వారు ఏమని చెప్తున్నారు? ప్రయాసపడుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని ఆయన పిలుస్తూ ఉన్నారు. కానీ ఆయన నమ్మి అంగీకరించి ఆయన యొద్దకు వచ్చిన నీవు ఆయన గురించి తెలుసుకున్నావా? ఆయన గురించి ఆలోచిస్తున్నావా? ఆయన తత్వాన్ని నువ్వు అర్థం చేసుకున్నావా? జీవితంలో ఎప్పుడైతే ఆసక్తి ఉంటుందో, దేవుని కార్యాలు నా జీవితంలో చూడాలి, దేవుని శక్తిని నా జీవితంలో చూడాలి, దేవుని యొక్క సూపర్ న్యాచురల్ పవర్ని నేను నా జీవితంలో చూడాలి. ఎందుకంటే ఆయన ఆత్మ, సర్వశక్తిమంతుడైన దేవుడు కాబట్టి, నేను నమ్ముకున్న దేవుడు, ఆయన్ని నేను నమ్ముకున్నాను కాబట్టి, నేను కూడా నా జీవితంలో నన్ను ఏది కూడా ఎంత మాత్రము ఆపకుండా ముందుకెళ్ళగలను. దేవునికి స్తోత్రం కలుగును గాక అనే మైండ్ సెట్ నీకు ఎప్పుడైతే ఉంటుందో, అనే ఆలోచన విధానం నీకు ఎప్పుడైతే ఉంటుందో, your life will change. Your life will change. You are going to win your battle in the mighty name of Jesus Christ of Nazareth by the power of the Holy Spirit.